ఇప్పుడే శాంతి స్తూపాకి అయితే వచ్చాం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే సిటీ వ్యూ కూడా కనబడుతుంది. ఇదే లే యొక్క శాంతి స్తూప. చాలా మంది అయితే వచ్చారు ఆల్రెడీ. ఆ కింద వ్యూ చూడండి, చాలా సూపర్ ఉంది. చెట్లతో వచ్చేసాం. అదిగో ఇదే లే శాంతి స్తూప. ఇప్పుడే లే యొక్క శాంతి స్తూపాకి అయితే వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అసలు చూడండి అసలు ఎలా ఉందో, సూపర్ ఉంది వ్యూ అయితే. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. అక్కడ చూడండి 150 అంట. చాలా బాగుంది. ఇదే లే శాంతి స్తూప. ఇప్పుడు ఇక్కడైతే టికెట్ అయితే తీసుకున్నాం. మనిషికి 50 రూపీస్ అయితే పడింది. పైకి అయితే వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే 200-300 మీటర్స్ అయితే నడవాలి. కొంచెం అప్పు ఉంది, ఇలా కొంచెం అప్పుకి అయితే నడవాలి. ఇక్కడికి వెళ్ళాక ఉంది స్తూప. ఇక్కడ నుంచి పై నుంచి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీతో వచ్చేసాం. ఇదే శాంతి స్తూప. బైక్స్ అయితే కింద అయితే ఒక 200 మీటర్స్ కింద అయితే పెట్టి పైకి ఎక్కి రావాలి. ఇదే బుద్ధ కోసం కట్టిన శాంతి స్తూప. వైట్ పెయింట్ కూడా వేస్తున్నారు ఇంకా ఇక్కడ. పెయింటింగ్ ఇది ఎక్కువ శాంతి కోసం కట్టారనమాట, అందుకనే వైట్ అయితేనే ఉంటది ఓన్లీ. ఇక్కడ చెప్పులు ఇప్పేసి అయితే పైకి అయితే వెళ్ళాలి. పైకి అయితే చెప్పులు అయితే వెళ్ళలేదు, చెప్పులు ఇప్పేసి పైకి అయితే వెళ్ళాలి. పైకి అయితే వచ్చాం దర్శించుకోవడానికి. ఇలా అయితే ఒక రౌండ్ అయితే తిరిగి రావాలి. ఇంకా పైకి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇవి కూడా చూడొచ్చు ఎంత బాగుందో. కాళ్ళు కూడా అంత కాలట్లా, సాక్స్లో అయితే వేసుకున్నా. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ పైకి రాగానే అయితే ఉన్నాడు. బుద్ధుడికి ఇది అంకితం ఇచ్చారు శాంతి స్తూప, శాంతి కోసం. మనం కూడా ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. అక్కడి నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే శాంతి స్తూప అయితే కంప్లీట్ అయింది. అదిగో చూస్తున్నారు కదా పైన. ఇప్పుడు జోహార్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. తర్వాత అయితే మనకి హాల్ ఆఫ్ ఫేమ్కి అయితే వెళ్తాం. హాల్ ఆఫ్ ఫేమ్లో లైట్ షో కూడా ఉంటుంది, అది మెయిన్, అందుకే లాస్ట్లో కవర్ చేస్తాం అది. తర్వాత లే మార్కెట్ అయితే అవుతుంది. ఈరోజు ఇంతటితో అయితే కంప్లీట్ అవుతాయి. చూస్తూనే ఉండండి ఫుల్ వీడియోని. ఇప్పుడే జోహార్ ఫోర్ట్కి అయితే వచ్చాం. ఇదే జోహార్ ఫోర్ట్. ఇలా ఉంది.
హాల్ ఆఫ్ ఫేమ్కి అయితే వచ్చాము. చాలా బాగుంటుంది. లడఖ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట హాల్ ఆఫ్ ఫేమ్. చూడొచ్చు ఎలా ఉందో. మనకి ఇది రోడ్డు పక్కనే ఉంటుంది వెళ్ళేటప్పుడు. చూద్దాం, లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తా ఎలా ఉందో. ఆర్మీ ట్యాంకర్స్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ భలే పెట్టారు. మొత్తం లోపల వీడియో తీయొచ్చో లేదో డౌట్, ఎందుకంటే ఇక్కడ బయట ఫోటోనే తీయని. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడు ఇక్కడే హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే ఒకటి జరిగింది. లోపల ఎంట్రీ అయితే 6K క్లోజ్ అంట. లేజర్ షో అయితే ఉంది, అదైతే 8 అంట. అది చూసుకోవాలి. ఇంకా అది మళ్ళీ 7 days వ్యాలిడిటీ అంట టికెట్, ఎప్పుడైనా చూడొచ్చు అంట. ఇంకా తర్వాత ఇప్పుడు నైట్ వచ్చినప్పుడు అయితే చూడాలి. ఈలోపు దీనికైతే వచ్చాం. ఇక్కడ ఏమన్నా తినేసి ఆ లేజర్ షో చూసుకుని వెళ్తాం రూమ్కి. అయితే లే మార్కెట్కి అయితే అక్కడ చూడాలి. ఇక్కడ ఆర్మీ క్యాంటీన్లో ఈ వెజ్ మ్యాగీ అయితే చెప్పాం, ఒక దోశ అయితే చెప్పాం. ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ కాడ వెజ్ మ్యాగీ అయితే చెప్పుకున్నాం. తినేసి లేజర్ షోకి అయితే వెళ్ళాలి. ఇది ఆర్మీ వాళ్ళ క్యాంటీన్ అయితే వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది లేజర్ షోకి ఎంట్రీ అయితే ఇటు పక్క ఉండిద్ది లేజర్ షో. లోపలికి వెళ్ళి కూర్చుని చూడాలి. చూద్దాం ఎలా ఉందో. ఆ మౌంటైన్స్ చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడైతే కూర్చున్నాం హాల్ ఆఫ్ ఫేమ్లో. కాసేపట్లో అయితే షో అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 5 to 10 minutesలో అయితే షో అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగుందో లేజర్ షో. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే షో అయితే అయిపోయింది. అసలు 40 minutes జరిగింది. సూపర్ ఉంది అసలు. మొత్తం మనం ఎలా గెలిచాం, ఏంటి, ఎవరెవరు వీరమరణం పొందారు, ఏ అవార్డులు వచ్చాయని చూపించారు. చాలా బాగుంది. ఖచ్చితంగా లడాక్ వస్తే మట్టికి హాల్ ఆఫ్ ఫేమ్ మట్టికి కన్ఫామ్గా విజిట్ చేయండి. హాల్ ఆఫ్ ఫేమ్లో ఉన్నాం ఇప్పుడైతే. మిషన్ గన్స్ అప్పట్లో వాడిని. తీసుకుందాం, లాస్ట్లో వెళ్దాం.
एक महीने की एक महीने की मार्केटिंग ट्रेनिंग करनी है तब जाके ट्रेनिंग करनी है ये बस जैसे एक ही उसके अलावा यहाँ पे ये सारा इसका इस्तेमाल कैसे करना है आईफोन को कैसे करना है ग्लास को कैसे करना है ये सारे का सारा करने का बाद एक महीने ट्रेनिंग करनी है तो ट्रेनिंग को पास करना फिर बेसिक में करना तीन से 6 महीने की ये नीचे और फ्रेमवर्क नीचे है तो हार्ड आईसेक्स और आईसेक्स आईसेक्स को एरिया में आईसेक्स को वेलकम तो आईसेक्स को नीचे నైఫ్ లో వెళ్ళేది మెడికల్ ఇక్కడ మెమోరియల్ వార్ మెమోరియల్ ఇదంతా వార్ మెమోరియల్ నైట్ లేజర్ షో జరుగుతుంది ఇక్కడ కూర్చొని చూడొచ్చు చాలా బాగుంటుంది లేజర్ షో అనేది అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది Ladakh War Memorial. ఇప్పుడే షో అయితే అయిపోయింది అసలు 40 మినిట్స్ జరిగింది సూపర్ ఉంది అసలు మొత్తం మనం యుద్ధాలు ఎలా గెలిచాం ఏంటి ఎవరెవరు వీరమరణం పొందారు ఏ అవార్డులు వచ్చాయని చూపించారు చాలా బాగుంది ఖచ్చితంగా లడాక్ వస్తే మట్టికి హాల్ ఆఫ్ ఫేమ్ మట్టికి కన్ఫామ్గా విజిట్ చేయండి ఇప్పుడైతే లే మార్కెట్కి వచ్చాము ఇప్పుడు టైం అయితే 9 అయింది అరే దీతే ఇదిగో जनरल स्टोर లే మార్కెట్ ఎలా ఉందో లే మార్కెట్ क्या लाने के लिए बोल रहे हैं आप समझ जाएंगे
షాపులు ఉన్నాయి ఇక్కడ, అన్నీ అమ్ముతున్నారు, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడైతే మొత్తం షాప్స్. మార్కెట్ ఇది. ఇదిగో మసీదు, అసలు ఇది మసీదు లాగా ఉందా, ఏ మూల నుంచి అయినా ఎంత బాగుందో మొత్తం. ఇది ఏ మూల నుంచి అయినా మసీదు లాగా ఉందా, చాలా బాగుంది. మాల్ రోడ్